అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము అది 23వ వాక్యం. నేను మీకు అప్పగించిన దానిని ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, అల్పుడనై ఉన్న నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమవ్వండి. పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన మాటలు పంచిపెట్టమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులరా, నా వైపు చూస్తూ జాగ్రత్తగా కొద్ది మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధ బల్లారాధన గురించిన వివరణ ఇస్తూ, పరిశుద్ధ బల్లారాధనలో ఎలా చేయి వేయాలి, ఎవరు చేయి వేయాలి, చేయి వేయకపోతే ఏం జరుగుతుంది, చేయి వేస్తే ఏం జరుగుతుంది, చేయి వేస్తున్నవారు ఎలా సిద్ధపడాలి, ఒకవేళ సిద్ధపడకుండా పరిశుద్ధ బల్లారాధనలో చేయి వేస్తే వారి జీవితం ఎంత శాపకరంగా మారిపోతుంది అనబడిన ఈ వివరములన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి అందిస్తూ, ఈ వివరణలోని లోతుకు వెళ్ళేదానికి ముందుగా అసలు ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ పరిశుద్ధ బల్లారాధన గురించిన ఒక చక్కటి మాటను తెలియపరిచాడు. అది ఏంటంటే, నేను మీకు అప్పగించిన దానిని నా ద్వారానో, లేకపోతే ఇంకొకటి దైవ సేవకుడి ద్వారానో, లేకపోతే ఒక సంస్థ ద్వారానో, లేకపోతే ఇంకొకటి ద్వారానో పొందింది కాదు, కానీ సాక్షాత్తు ఆ ప్రభువే మాకిది అప్పగించినాడు. హల్లెలూయా. మనుషులు అప్పగించిన ప్రక్రియ కాదు ఇది. ఆయన శరీరములో చేయి వేయటం అంటే, ఆయన రక్తములో చేయి వేయటం అంటే, ఏదో ఒక మనుష్యుడు ఇది అప్పగించి దాన్ని ఏదో ఒక ఆచారపు అలవాటుగా, లేకపోతే అది ఒక సాంగ్యముగా, లేకపోతే అది ఒక పద్ధతిగా ఆచరించేదానికి ఇది ఒక మనుష్యుడు సృష్టించింది కాదు. సాక్షాత్ ప్రభువే మాకు అప్పగించినాడు. ప్రతి సంఘములో ఈ పరిశుద్ధ బల్లారాధనబడిన క్రమమును పాటించాలి. ఇది ఏదో ఒక మనుష్యుడు ద్వారా సంఘానికి అప్పగించిన క్రమం కాదు, కానీ సాక్షాత్తు దేవుడే సంఘములో ఖచ్చితంగా రొట్టె విరవాలి, సంఘమంతులు అందులో పాల్గొనాలి అనబడిన క్లారిటీని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులరా, ఒక్కొక్క డినామినేషన్స్కి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. అంటే ఒక్కొక్క సంస్థలకు ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. మీరు చూడండి, కొంతమంది పరిశుద్ధాత్మ ఉంది అని అంటారు, కొన్ని సంస్థలు పరిశుద్ధాత్మ లేదు అని అంటారు. కొంతమంది అన్య భాషలు ఉంది అంటారు, కొంతమంది లేదంటారు. కొంతమంది ప్రవచనాలు ఉన్నాయి అంటారు, కొంతమంది లేవంటారు. కొంతమంది హల్లెలూయా అని అనవచ్చు అంటారు, కొంతమంది హల్లెలూయా అనేది ఏదో పెద్ద దుర్మార్గమైన మాటలాగా మాట్లాడతారు. కొంతమంది వాయిద్యములు వాయించాలి, ప్రభుని మహింపరచాలి. అలనాడు దావీదు 10 తంతుల సితారను వాయించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ పారిపోయింది. కాబట్టి వాయిద్యములు వాయించి దేవుణ్ణి ఆరాధించాలని కొంతమంది అంటారు. కొంతమంది అలా అల్లరి చేయకూడదు, దేవుడు అల్లరికి కర్త కాదు అని కొంతమంది అంటారు. ఇట్లా వారి పద్ధతులు, వారి విధానాలు పరుల రకాలుగా ఉంటాయి. అయితే మీరు గమనించండి, ఏ డినామినేషన్కి వెళ్ళినా పరిశుద్ధ బల్లారాధన అనబడిన క్రమం మాత్రం తప్పకుండా ఉంటుంది. అది సెవెంత్ డే వాళ్ళైనా, బ్యాప్టిస్ట్ వాళ్ళైనా, పెంతెకోస్తలైనా, ఆర్సీ వాళ్ళైనా, సిఎస్ఐ వాళ్ళైనా, రోమన్ కెథోలిక్ అయినా, బ్రదరన్ ఫెలోషిప్ అయినా, యెహోవా సాక్షులైనా, క్రీస్తు సంఘమైనా, వాళ్ళు ఏదైనా సరే, ఏది ఉంది లేదు అని ఒకవేళ వాళ్ళు తర్కవాదము చేసినా పరిశుద్ధ బల్లారాధన దగ్గరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకుని ప్రతి ఒక్కరు పాటించవలసినదే. అందులో ఇంక మార్పు లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే ఆ పరిశుద్ధ గ్రంథములో తెలియపరిచిన మాట, పరిశుద్ధ బల్లారాధనలో ప్రతి ఒక్కడు పాల్గొనాలి.
అయితే కొంతమంది న్యూ ఇయర్కి జనవరి 1వ తారీఖు రొట్టె విరుస్తారు. కొంతమంది గుడ్ ఫ్రైడే రోజు రొట్టె విరుస్తారు. కొంతమంది ఈస్టర్ రోజు రొట్టె విరుస్తారు. కొంతమంది మనలాగా మొదటి ఆదివారమున రొట్టె విరుస్తారు. ఇంకా కొంతమంది ప్రతి ఆదివారము రొట్టె విరుస్తారు. అయితే ఆదిమ సంఘము ఎప్పుడు రొట్టె విరిచిందంటే అపోస్తుల కార్యాల గ్రంథం చదవండి, అది 2వ అధ్యాయం 46వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యం. మరియు వారు ఏక మనస్కులై, ఆ మాటలు నోట్ చేసుకుని, ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట, ఎట్లాగండి, ఇంటింట రొట్టె విరిచారు. ఎప్పుడెప్పుడు? ఒక్క ఆదివారం దినము కాదు, లేకపోతే ఒక ఈస్టర్ కాదు, ఒక గుడ్ ఫ్రైడే కాదు, ఒక న్యూ ఇయర్ కాదు, కానీ దేవుడి వాక్యం అంటే ఆదిమ సంఘం, ఆది అపోస్తులు ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటారు. ప్రతి దినము వారు రొట్టె విరుస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పరిశుద్ధ గ్రంథములో సంఘానికి ఒక ప్రాముఖ్యమైన ఒక పద్ధతి ఈ రొట్టె విరవటం. ఒకవేళ ఈ రోజులలో మనం అది నెలకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామేమో, కానీ అది మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ రొట్టె విరవటం. ఎందుకంటే ఇది ప్రభు అనుగ్రహించింది కనుక ఖచ్చితముగా ఈ రొట్టె విరుచుటలో సంఘము వెనుకాడకూడదు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వాక్యములో కూడా మీరు గమనిస్తే, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఎట్లా ఉండాలండి? ఎట్లా ఉండాలి? వాళ్ళు ఎడతెగక. రొట్టె విరుచుటలో వారు ఏమాత్రం ఎడతెగకూడదు. 46వ వాక్యంలో చూస్తే, మరియు మరి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరిచారు. అపోస్తుడైన పేతురు గారు చెప్పారు, మీరు రొట్టె విరవాలి అని. వారు ఇంటింట ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు వారు ఇంటింట రొట్టె విరిచినారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవాలయములో ఖచ్చితముగా రొట్టె విరవాలి. అయితే కొంతమంది దీన్ని మానేస్తున్నారు. మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, ఒకసారి ఆయన శరీరములో ఆయన రక్తంలో చేయి వేశారు. మరి ఎందుకో కొంతమంది మానుకుంటున్నారు. కొంతమంది ప్రార్థన కూడుకోవటం మానుకుంటున్నారు. కొంతమంది ఆయన శరీరములో చేయి వేయటానికి మానుకుంటున్నారు. కొంతమంది ఆయన రక్తంలో చేయి వేయటానికి మానుకున్నారు. మరి ఎందుకో మానుకున్నారు. కానీ హెబ్రీ పత్రికతో అపోస్తలుడైన పౌలు అంటూ ఒక మాట అంటాడు, చదవండి. 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వాక్యాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మీరు మానకూడదు. వారైతే కొంతమంది తెలుసో తెలియకో, లేకపోతే అవిధేయతో, లేకపోతే తిరుగుబాటో, వ్యతిరేకతో, మరి అది ఏం చెప్పాలో అర్థం కాదు. కొంతమంది అయితే మానుకుంటున్నారు. దేనికి మానుకుంటున్నారు? రొట్టె విరవటం మానుకుంటున్నారు. ఆయన రక్తములో చేయి వేయటం మానుకుంటున్నారు. కొందరైతే మానుకుంటున్నారు. అయితే వారు మానుకుంటున్నట్లుగా మీరు మానకూడదు. మన దేవునిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో రొట్టెల గురించిన అవగాహన పలు రకాలుగా ఉన్నాయి. ప్రభువు పరలోకముల నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు, అయితే వారు అరణ్యములో చనిపోయారు. అయితే ఈ ఆహారము తినువాడు సావక వాడు నిత్య జీవము పొందుకుంటాడు. ఈ శరీరము రక్తముల గురించి పలు రకాల వివరణ
ఉండేలా ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథములోనే కాదు, పాత నిబంధన గ్రంథములో కూడా పరిశుద్ధ బల్లారాధన ఉంది. ఎక్కడుందంటే అబ్రహాము మెల్కీసెదెకు దగ్గర కనపడుతుంది ఈ పరిశుద్ధ బల్లారాధన. మెల్కీసెదెకు కనబడిన యాజకుడు అబ్రహాముకి పరిశుద్ధ బల్లారాధన ఇచ్చాడు. ఆదిలో నుండే ఈ క్రమం పాటించబడుతూ ఉంది. దీని గురించి పలు రకాలైన అవగాహనలు ఉన్నాయి. అయితే నా ప్రియులారా, మందిరములో దేవుడు ఎందుకు ఈ క్రియ పెట్టాడు? మనం జీవించేదానికి, మన నిత్య జీవం పొందుకునేదానికి, మనం బ్రతకటానికి, ఆత్మీయ జీవితం కట్టబడటానికి, ఇవన్నీ మనకు తెలుసు. అయితే నేను ప్రభు దగ్గర అడిగింది, ఇవన్నీ నేను ఆల్రెడీ ఉపదేశించాను. ఆయన ఇలాంటి వాక్యాలు బోల్ని చెప్పాను. అయితే నాకు ఒక క్రొత్త క్రోణము కావాలి నాయన అన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన ప్రకటన ఏంటంటే, పరిశుద్ధ బల్లారాధన సంఘములో నేను పెట్టిన ఉద్దేశం, పరిశుద్ధ బల్లారాధనలో విరవబడే రొట్టె ఒకే రొట్టె. ఒకే రొట్టెను ప్రతి ఒక్కరూ భుజిస్తున్నారు కనుక ఒకే శరీరం. ఇది దేన్ని సూచిస్తుందంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ రొట్టెలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరు ఒక సహవాసం కలిగిన వారుగా ఉండాలి, ఒక ఫెలోషిప్ కలిగిన వారుగా ఉండాలి. ఎందుకు ప్రతి సంఘములో ఈ సక్రియ ప్రభు పెట్టాడు? ఈ పరిశుద్ధ బల్లారాధనబడిన ఈ పద్ధతులు ఎందుకు ప్రభు పెట్టాడంటే, ఏదో ఒక సాంఖ్యానికో సాంప్రదాయానికో, లేకపోతే ఏదో ఒక పలహారంగా తినేదానికో, లేకపోతే ఆదివారం అయితే మందిరానికి వెళ్ళాలి కదా అన్నట్లుగా, ఫస్ట్ ఆదివారం కాబట్టి ఖచ్చితంగా బల్లారాధనలే చేయవేయాలి, అది ఒక సాంగ్యం లేండి, ఒక పాఠ్యంపులేండి, మన పితరులు పెట్టారులేండి అని అనేదానికి కాదు. పరిశుద్ధ బల్లారాధన పెట్టిన ప్రాముఖ్యమైన ఉద్దేశం, ఈ పరిశుద్ధ బల్లారాధన ద్వారా ఒక సహవాసము సంఘంలో ఏర్పడాలి, ఒక ఫెలోషిప్ ఏర్పడాలి. దేవుడు ఎందుకు ఈ రొట్టెను దేవుడు సంఘంలో విరవమన్నా? కొంతమంది ఉంటారు, కొన్ని మీకు తెలుసో తెలియదు, కొంతమంది సమస్త వాళ్ళు ఏం చేస్తారంటే, అలా మిఠాయి, పీసు మిఠాయి, ఏం మిఠాయి, పేపర్ మిఠాయా, పేపర్ లాగానే ఉంటుంది, ఇట్నే ఉంటుంది. 90s కిడ్స్కి బాగా తెలిసేది, అది నోట్లో పెట్టుకుంటే అత్తకు పోద్ది అంగిటికి అని చేస్తారు. మళ్ళీ గుర్తొచ్చిందా లేదా? అట్లాంటివి చిన్న చిన్న వేసి అమ్ముతున్నారు బల్లారాధన రొట్టె. ఆ మధ్య ఒక అట్లాంటి సమస్త చర్చికి వెళ్తా ఎదురయ్యా. ఏం చేస్తానంటే, పోత 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 తింటా పోతాను. ఏందని అడిగా, బల్లారాధన ఇదే ఇదే ప్రస్తుతం అంటే మా సంఘం అక్కడే పాటిస్తాను అంటే, ఈ ప్యాకెట్ అమ్ముతారు. ఒక ప్యాకెట్లో 100 ఉంటాయి చిన్న చిన్నవి. అది ఒక్కొక్కరికి ఇచ్చేస్తారు, ఒక్కొక్కరికి తీసుకెళ్ళి వెళ్ళాలి, తింటారు. అయితే అది సరైన పద్ధతి కాదు. పరిశుద్ధ గ్రంథములో రొట్టె ప్రభు విరిచి అన్న మాట ఉంటుంది. దాన్ని ఆడ ఇరిచారా, వాడు ఎవడో ప్యాకెట్ వేసి అమ్మించి దాన్ని మీరు అమ్ముకుని కొనుక్కొని వచ్చుకునేసి పంచుకొని తింటున్నారు, ఏదో పలహారం అరుసుకొని తిన్నట్టు. అది ఏ మాత్రము కూడా పరిశుద్ధ గ్రంథము అంగీకారమైనది కాదు. దేవుడు చెప్పి, అమ్మా సారక్క ఏమో చెప్తున్నా, ఏందక్క మైకు కూడా లేకపోయావు, మైక్ ఇద్దు చేతికి చెప్తే మేము కూడా అంటాంగా. ఏ చెతురక్క, నువ్వు చెప్పావు, అక్క నీకు చెప్పిందా? చతురక్కే చెప్పిందా? ఏం బొట్లారేసినవా? అయితే ఆగుతుంది మళ్ళీ టెన్షన్ చేసేస్తాం. నా ప్రియులారా, అలాంటి సరైన పద్ధతి కాదు. కానీ ఒకే రొట్టె, ఆ రొట్టె విరవబడాలి, ఆ రొట్టెనే అందరూ భుజించాలి. హల్లెలూయా. అది దేనిని సూచిస్తుందంటే, ఒక ఫెలోషిప్, ఒక ఐక్యత. ఇప్పుడు మీకు అర్థమైతే చెప్తానండి. నేను జేమ్స్ స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు. మేము క్రికెట్ సగం రోజులు జేమ్స్ మా ఇంట్లోనే పెరిగాడు. అవునా కదా? ఇద్దరము స్కూల్కి వెళ్ళి రావటము, మళ్ళీ ఆడుకోవటం, మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తింటాం, మళ్ళీ చర్చిలో వెళ్ళి పడుకోవటం. ఎన్నోసార్లు ఒక ప్లేట్లో అన్నం తిన్నాం మేము, ఒక ప్లేట్లో. అది ఏం
చూపిస్తుంది? అది ఒకే ప్లేట్లో అన్నం తింటాం దేన్ని సూచిస్తుంది? ఒక ఫ్రెండ్షిప్. అమ్మా మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మర్చిపోయా చెప్పాలనుకున్నా. ఎవరో పాపం సందు తెగబెట్టాడు, విజయ్ అంటున్నాడు, జేమ్స్ తెగబెట్టేశాడు స్టేటస్లు. వీళ్ళ స్టేటస్ నేను ఆయన చచ్చిపోయిన నేను దిగుల్లో ఉంటే హ్యాపీ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఎప్పుడో ఆగిపోయింది, వీళ్ళు హ్యాపీ ఫ్రెండ్షిప్ అని పెడతాను. సరే పోనీ మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అమ్మా. ప్రభుదాసానికి ప్రత్యేకమైన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏం చూసేస్తున్నారు? ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫెలోషిప్, ఒక ఐక్యత, ఒక సహవాసం. ఎవడో ముక్కు మొహం తెలియనోడు అన్నం తింటుంటే వాడు పక్కలో కూర్చొని ఆకులు వాడు ఒకటే అన్నం తింటాం. మనము తింటామండి. సరే ఎవడో తెలిసో తెలియనోడు అన్నం తింటా, ఇది ఒక ముద్ద తిను అని చెప్పి పెడతాడు. తినరా? తినరు. అయితే మన స్నేహితుడైతే, ఒక కమ్యూనికేషన్ ఉన్నోడైతే, ఒక ఫెలోషిప్, ఒక సహవాసం ఉన్నోడైతే ఖచ్చితంగా తింటాం. వాడు పెట్టకపోయినా అధికారంతో మనమే తీసుకొని తింటాం. ఆ ఫెలోషిప్. ఇప్పుడు ఈ రొట్టె విరుచుటల దేవుడు దీని వెనుక దాచి ఉంచిన ఒక మర్మం ఏంటంటే, సంఘంలో ఒక మంచి ఫెలోషిప్ ఏర్పడాలి, ఒక మంచి సహవాసం ఏర్పడాలి. పెద్ద చిన్న అనబడిన వేరుపాటు సంఘంలో ఉండకూడదు. వాళ్ళు వీళ్ళు, ఆ కులస్తులు ఈ కులస్తులు, ఆ జాతికి చెందిన వారు ఈ జాతికి చెందిన వారు అనబడిన భేదాలు సంఘంలో ఉండకూడదు. ఒకే ఫెలోషిప్, ఒకే రొట్టెలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరూ ఒకే ఫెలోషిప్ లో ఉండాలి, ఒకే సహవాసంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరూ నశించుట దేవుని ఇష్టము కాదు. అందుకే లూకాసు వర్తమానములో 15వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 3 ఉపమానాలు కనపడతాయి అక్కడ. నా వైపు చూడండి, మీరు ఈ శేఖర్లో ఏమి అడుగులాడిన అవసరం లేదు. 3 ఉపమానాలు ఉంటాయి అక్కడ. ఆ 3 ఉపమానములలో ఒక ఉపమానం ఏంటంటే, ఒకనికి మందలో 100 గొర్రెలు ఉన్నాయి ఎడల ఒకటి కానీ తప్పిపోతే 99 ఉన్నాయి కదా అని తృప్తి పొందుతాడా? లేదు. ఈ 99 గొర్రెలను వదిలిపెట్టి ఈ ఒక్క గొర్రెను వెతుక్కుంటూ వెళుతాడు కాపరి. ఎక్కడికి వెళ్ళింది నా గొర్రె పిల్ల? అయ్యా 99 ఉన్నాయి కదా, తృప్తి లేదా? నో. నాకు ఈ 99 ఉన్నాయనబడిన సంతోషము కంటే ఆ ఒక్కటి తప్పిపోయింది అనబడిన బాధ ఎక్కువైపోయింది. ఏ కొండకి ఎక్కిందో, ఏ గోతులో పడిందో, ఏ ముండ్ల పొదల చుక్కునేదో ఈ కాపురి వెతుక్కుంటూ వెళతాడు ఆ గొర్రె పిల్ల కాపాడేదానికి. ఆ గొర్రె పిల్ల దొరికిన తర్వాత దాన్ని భుజముల మీద వేసుకుని సంతోషంగా గంతులు వేసుకుంటూ మందలోనికి వస్తాడు. వచ్చి తన పొరుగు వారందరూ పిలిచి, రండి సంతోషంతో పండగ చేసుకుందాం. ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె పిల్ల మరల నాకు దొరికింది. ఆ 3 సన్నివేశాలు మీరు గమనిస్తే తప్పిపోయినదే కనపడుతుంది. ఒకటి తప్పిపోయిన గొర్రె పిల్ల, ఇంకోటి తప్పిపోయిన చిన్న కుమారుడు, ఇంకొకటి పోగొట్టుకున్న నాణ్యం. ఈ 3 ఉపమానాలు అవే కనపడతాయి. అంటే ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇంక ఇవన్నీ ఈ 99 ఉన్నాయి కదా, మళ్ళీ ఇది ఒకటి పోతే ఏమిలే అని అనుకోడు. దానిని కాపాడుట కొరకు, దాన్ని మరలా మందలో చేర్చుట కొరకు కాపరి, మంచి కాపరి ప్రాణాన్ని పెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే యేసు ప్రభు కావలసినది సంఘములో ఒక ఫెలోషిప్, ఒక సహవాసం ఉండాలి సంఘములో. ఎందుకొరకు దేవుడు ఈ క్రియను, ఈ రొట్టె విరవచము ఎందుకు పెట్టాడు ప్రభు అంటే, సంఘములో ఈ రొట్టె విరుచుటను బట్టి ఒక సహవాసం ఏర్పడాలి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఏర్పాటు చేయబడిన ఈ సహవాసము ద్వారా కొన్ని ఆశీర్వాదములు కూడా మనకు అనుగ్రహించినాడు. ఈ సహవాసములో, ఈ రొట్టె విరిచే సహవాసములో పాల్గొనే వారికి దేవుడు ఒక 3 రకాలైన ఆశీర్వాదాలు ఉంచాడు.
ఏంటంటో 3 రకాలైన ఆశీర్వాదాలు త్వరగా నేను చెప్తాను. చదవండి. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. పర్లేదా? చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. పెంతెకొస్తన పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారి ఒక్కొక్కరి మీద ఆ అగ్ని కణములు రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడి ప్రభువుని మహిమపరచారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడురా మీకు అద్భుతమైన ఒక రహస్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంత పరిశుద్ధాత్మ శక్తి పాత నిబంధన గ్రంథములో కూడా ఎక్కడా దిగి రాలేదు, మనకు కనిపించదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కానీ ఎంత బలంగా దిగి రాలేదు. నాకు అనిపిస్తుంది పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల కంటే గొప్ప ఇల్లు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న డెడికేషన్ కంటే సమర్పణ కంటే పెద్ద సమర్పణ వీళ్ళది. ఎట్లాంటి సేవకులు ఉన్నారండి? మోసే ఎలాంటి సేవకుడు? ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆడి నేల మీద నడిపించాడు జనాన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరముల బానిసత్వంలో ఉన్న ఆ దేశంలోనికి వెళ్ళి ఆ దేశము రాజుకి భయము కలుగజేసి ఆ దేశంలో బానిసత్వంలో ఉన్న ప్రజలు విడిపించుకొని బయటకు వచ్చారంటే చిన్నోడేనా? అంత గొప్ప దైవ సేవకుడు. తర్వాత యెహోషువ అంటే అహరోను అంత ప్రతిష్టత ఉందండి కృత నిబంధనలో. లేవీయులకున్న సమర్పణ ఉందా కృత నిబంధనలో? దానియేలులో ఉన్నంత వైరాగ్యము ఉందా? శత్రుకు మేషక అభ్యర్థుల ఉన్న తీర్మానము ఉందా అపోస్తులలో? ఏలియా కంటే అద్భుతం చేసిన వారు ఉన్నారా కొత్త నిబంధన గ్రంథములో? ఎలీషా కంటే అద్భుతాలు చేసిన వారు ఉన్నారా? లేరే. మరి వారి దినములలో కూడా దిగిరాని ఎంత బలమైన ఆత్మ ఎందుకు దిగొచ్చిందో తెలుసండి, చెప్తాను కానీ. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ లేచిన తర్వాత మరలా ఆరోహణ మైదానికి ముందుగా 40 దినములు ప్రజల మధ్యలో తిరుగుతూ కనపరచబడుతూ ఉన్నారు. తర్వాత ఒలీవల కొండకు వెళ్ళి ఆరోహణ మైదానికి ముందుగా మీరు యెరూషలేము వెళ్ళని కనిపెట్టండి, నా ద్వారా నిన్న వాగ్దానము ఫలం మీరు పొందని శక్తి పొందుతారు అని చెప్పి ప్రభు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరూ స్ప్రెడ్ అయ్యి వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోయారు. కరెక్ట్గా 10 రోజుల తర్వాత పండుగ వస్తుంది, పెంతెకొస్తు పండుగ. అందరు చెప్పండి, ఏం పండుగ? పరిశుద్ధ గ్రంథంలో చాలా పండుగలు ఉన్నాయి. పస్కా పండుగలు, బోర్ల పండుగలు, ఆ పులియని రొట్టెల పండుగలు, ఇంకా పెంతెకొస్తు పండుగలు, ఇవి ఉన్నాయి. ఈ పండుగలో ఒక పండుగ పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగకి ప్రపంచ దిశల నుండి మూల నుండి ప్రజలు కిక్కిరిచి వస్తారు. మూలల నుండి వస్తారు ప్రజలు. మాకు కూడా డిసెంబర్ మాసంలో 17, 18, 19వ తారీఖులలో సెంట్ థామస్ మౌంట్లో కొండ తిరణాలు జరుగుతుంది. కొండ తిరణాలు నాన్న జేమ్స్ చెప్పనువా? కొండ తిరణాలు జరుగుతుంది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది వాస్తవానికి. అప్పట్లో అయితే క్రిస్మస్ పండుగను కూడా పెద్దగా పట్టించుకోరు, కానీ కొండ తిరణాలు అంటే అసలు మురిసిపోతుంటారు. మాకు ఉండీలు కొనుక్కునే డబ్బులు చేసి పెట్టుకుంటుంటాం. సంవత్సరం అంతా చేసి పెట్టుకుంటే 30 రూపాయలు అవుతుంది. ఆ 30 రూపాయలు పట్టుకునేసి ఇంకా కొండ తిరణాలు మొత్తం మేమే కొనేటట్టు మొత్తం ఫీలింగ్ మాకు. ఏదో చేయాలని చాలా జనం వస్తారండి. చాలామంది పిల్లలు తప్పిపోతారు, చాలామంది పరుసులు కొట్టేస్తారు,
చాలా మంది సొమ్ము కొట్టేస్తారు. ఎంతమంది పోలీసులు వచ్చినా కంట్రోల్ చేయలేదు. మరి అంత ప్రజలు ఇక్కిరించి వస్తారు. అదేవిధంగానే పెంతుకోస్తు పండుగ దినములో కూడా దేశం యొక్క మూలల నుండి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఆ పండుగలు ఆచరిస్తూ ఉన్నారు ప్రజలందరూ. అయితే గమనించాలి చాలా జాగ్రత్తగా, అక్కడ ఈ 120 మంది కలుసుకున్నారు. ఎంతమంది అండి? 120 మంది కలుసుకొని వీళ్ళు మాట్లాడుతారే, దేవుడు చెప్పింది మనం బాగొచ్చాం, వాళ్ళ పనులు బిజీలో. సరే ఓకే, అందరూ దొరికాం కదా, అది వాళ్ళ మేడగలి మీద కొంచెం ఖాళీ ఉంది, ఇక్కడ మనం డిస్టర్బ్ చేస్తారు. ఒక్కొక్కరు వచ్చి ఎంత జంతువులు చూసినట్టు చూస్తారు మనల్ని. ప్రార్థన చేయాలి, వీళ్ళు డిస్టర్బ్ వద్దు, మనం పైకి వెళ్ళిపోదామని ఈ 120 మంది పైకెక్కి ఎప్పుడైతే ఒక్క చోట కూడి వారు ప్రార్థన చేశారు, ఆకాశపు గగనము చీలింది. దేవుడే ఆకాశపు కణముల వలె కల 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 కలమంటూ వారు దిగి ఉన్న స్థలంలో దిగివారు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ శక్తి కాదు, సాక్షాత్తు దేవుడే దిగి వచ్చారు. ఆయా సందర్భములలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలిలో, ఒక అగ్నిలో, ఒక నీటిలో పంపించేవాడు. అయితే పెంతుకోస్తు పండుగ దినమున మాత్రమే ప్రభువే దిగి వచ్చిన. చెప్పాలి గట్టిగా. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రొట్టె విరుచులో ఉన్న ఐక్యత, ఈ సహవాసాలను బట్టి ఏం జరుగుతాయంటే, నీవు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి నీ ప్రార్థన ఎత్తుకొని పోతాయి. కానీ సంఘములో రొట్టె విరుచుచున్నప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆ దేవుడే దిగి వస్తాడు. హల్లెలూయా! దేవదూతలు కాదు, దేవుడే దిగి వస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు చూడని వినని అంత గొప్ప పరిశుద్ధాత్మ శక్తి యేసుప్రభు ఉన్నప్పుడు వాళ్ళు అన్ని భాషలు మాట్లాడారా? చెప్పాలమ్మా, మీ నోరు నాకు అస్సలు అగపడట్లేదు, తలకాయ లోపండి. నేనంత ముసుగేసుకోకుండా ఊపుతుంది, అంత నల్లగా నాకేం కనపడదు. చెప్పండి. అప్పుడు మాట్లాడారా శిష్యులు అన్ని భాషలు? మీరు కాకుండా కనిపెట్టారు, చెప్పండి. అంతకుముందు అన్ని భాషలు మాట్లాడలేదు. కానీ ఎప్పుడు వీరు అన్య భాషలు మాట్లాడారు, ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందారంటే వీరు ఎప్పుడైతే ఒక సహవాసంగా కూడుకున్నారో పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చి వారి మీద వరముల వర్షను కురిపించాడు. హల్లెలూయా! ఏం జరిగింది యేసుప్రభు వచ్చిన తర్వాత అంటే, వీరికి ఆత్మ దూరం అయిపోయింది, సింహపు ధైర్యము వారికి కలిగింది. వారిలో ఉన్న బాధ తొలగిపోయింది, నిట్టూర్పు తొలగిపోయింది, కలత తొలగిపోయింది, వారిలో ఉన్న పిరికి ఆత్మ తొలగిపోయింది, విశేషమైన ధైర్యము వారికి కలిగింది. చదువుతారా మాటను? అదే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి వారి మధ్యలో నిలిచి, దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఈ పేతురు బాబాయ్? యేసు ప్రభుని చిత్రహింసలు పెట్టి ఆయన గాయాలలో వేదన పడుతున్న దూరం నుండి చూస్తే ఎవరో ఒక ఆమె తగిలింది. ఎవరేమో అంటే, నువ్వు ఆ నజరేయుడైన యేసు ప్రభుతున్నాడు. అమ్మో ముస్లింగా సొంత రోడ్డు జరగబో అని చెప్పి ఎక్కడి నుంచి అటు తొక్కపోయారు. ఆడిగిపోతే ఒక పాప, అంకుల్ మరి మీరు యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు కదా అని అన్నది. మీకు డైరీ మీద చాక్లెట్ తీసేస్తారు, దయచేసి చెప్పకూడదు. మళ్ళా అడిగినది ఇంకొక ఆమె, ఈయన నజరేయుడైన యేసుతో ఉన్నవాడే, అమ్మ తోడు, ఆయన నేను ఎరుగను. యేసుప్రభు చెప్పనే చెప్పాడు, మమ్మారు నీవు నన్ను ఎరుగునని నువ్వు అబద్ధం చెప్పేదాకా పోయదు. పేతురు వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి అక్కడక్కడ వెనకాల తిరుగుతుంటే పేతురు వెనక కోడి తిరుగుతూ ఉంది. ఎప్పుడు యేసుప్రభు ఎరుగును అంటాడో ఎప్పుడు కుయ్యాలి. అంతవరకు పిరికి ఆత్మ కలిగిన పేతురు ఎప్పుడైతే
ఫెలోషిప్లో చేరాడో, ఎప్పుడైతే సహవాసంలో చేరాడో, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిని బలపరిచినాడు. వారి మధ్యలో లేచి నిలబడి బిగ్గరగా యేసు ప్రభు గురించి మాట్లాడేదానికి మొదలుపెట్టాడు. కొట్టో చప్పట్లు గట్టిగా. విచిత్రమైన మాట చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో, చదవండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం, 4వ అధ్యాయం 34వ వాక్యం. క్షమించండి, 3వ అధ్యాయం 14వ వాక్యం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడై ఉన్నారు, వాని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని మీరు అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దీనికి మేమే సాక్షులం అన్నాడు. కొట్టో చప్పట్లు గట్టిగా. చిన్న పసిబిడ్డకు భయపడి దాక్కొని యేసుప్రభు ఎవరో నేను ఎరుగునని అబద్ధము చెప్పిన పేతురు దేవాలయంలో నిలబడుకొని మాట్లాడుతున్నారు. ఎవరు యేసుప్రభుని చంపింది ఎవరో వారు ఎదురు నిలబడి మాట్లాడుతున్నారు. మీరే ఆయన్ని చంపారు, మీరే పాతి పెట్టారు, ఆయన సమాధి చేయబడ్డాడు, అయితే నా తండ్రి మృతులలో నుండి నా ప్రభుని లేవనెత్తాడు, దానికి మేమే సాక్షులం అన్నారు. హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు ఫెలోషిప్లో ఉంటే నీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే నీలో ఉన్న భయము తొలగిపోతుంది. ఇంకొక మాట చూపిస్తాను పేతురు గురించి, అద్భుతమైన మాట. చదువు 4వ అధ్యాయం 13వ వాక్యం. వారి పేతురు యోహాన్ల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడిరి. ఎవరు ధైర్యాన్ని చూచి? అపోస్తుల ధైర్యమును చూసి. వాస్తవానికి అపోస్తులు ఎంత పిరికి వాళ్ళంటే, యేసు ప్రభు ఇన్ని మాటలు చెప్పి ఒలీవల కొండలోంచి ఆరోహణమైపోయి ఇన్ని అద్భుతాలు చేసి, నా గాయములలో వేలు పెట్టి చూడండి, నిజంగా నేను తిరిగి లేచాను, నా సమాధి ఖాళీగా ఉంది చూడండి, ఇన్ని మాటలు చెప్పినా వీళ్ళకి ఇంకా విశ్వాసము రాకుండా మరలా తిరిగి వాళ్ళు పనులు చేసుకునేదానికి వలలు పట్టుకొని వెళ్ళిపోయిన ఈ శిష్యులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని కణములుగా వారి మీద కురిచిందో, వారు అంటారు, మీరే యేసు ప్రభుని చంపారు, కానీ మా తండ్రి ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమే సాక్షులం. వారి ధైర్యమును చూచి వాళ్ళు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిపోయారంట ఆ ప్రజలు. ఆమె ఫెలోషిప్, రొట్టె విరుచుటలో ఉండేది ఒక సహవాసం. ఆ సహవాసం ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఆ సహవాసంలో నీవు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చారంటే ఇంకా పిరికి ఆత్మ, భయపెట్టే ఆత్మ, దురాత్మ ఏది నీ దగ్గర పని చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇట్లాంటి ఫెలోషిప్ని చాలామంది నిర్లక్ష్య పెట్టేస్తున్నారు. అందుకే ఎబ్రీ పత్రికలో కొందరు మానుకుంటున్నారు ఈ ఫెలోషిప్లో నుండి. కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారు? దేని కొరకు మానుకుంటున్నారు? పెద్ద కారణాలు ఏమన్నా ఉన్నాయంటే పెద్ద కారణాలు ఏమి ఉండదు. క్షేమ చిటకమన్నా చెప్పరేందండి, ఎట్నో దేవుని కృప, థ్యాంక్ యూ జీసస్, అందరు మందిరంలోకి వచ్చినాక వర్షం పడుతుంది. లేకపోతే నేను పరిచారకులు మాత్రమే ఉండాల్సింది. ఎందుకంటే మళ్ళీ మీరు వర్షంలో తడిస్తే మళ్ళీ కరిగిపోయి మట్టిలో కలిసిపోతే మిమ్మల్ని బోతద్దం పెట్టి ఎతకలేంగా. రేపు మళ్ళీ టీవీ 9లో న్యూస్ వస్తుంది, నజరత్తుపేటలో ఒక భయంకరం. ఫిలదెల్ఫియా సంఘస్థులందరూ బైబిల్ పట్టుకొని వర్షంలో తడిసిపోయి ఉండగా ఆ వర్షానికి కరిగిపోయి మట్టిలో కలిసిపోతిరి. ఇంచుమింది 1000 మంది సైన్యము వారిని వెతుకుచుండగా వారు కడబడరాయే. ఎట్నో వచ్చేసారు దేవుని మందిరానికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మధ్య ఒక అతను ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ తీరిపోయినాయి. తరువాత
కొన్ని రోజులు మందిరానికి రాలేదంట. పాస్టర్ పోయి అడిగాడు, అయ్యా ఎందుకు మందిరానికి రావట్లేదు అంటే, నేను రాను మందిరానికి అన్నాడంట. ఎందుకు రావు అని అడిగిందంట. మన చర్చిలో అసలు స్త్రీల సమాజమే సరిలేదన్నాడంట. ఈయన అన్నాడంట, ఈ పాస్టర్, స్త్రీల సమాజం జోలికి నువ్వెందుకు పోయినావు అన్నాడంట ఈయన. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, నీకెందుకు ఇవన్నీ నీకెందుకు ఈ పెత్తనాలు అన్నాడంట. లేదండి, కరెక్ట్ లేదండి, కుదరదండి అన్నాడంట. సరే నేను వాళ్ళతో మాట్లాడతానని పాస్టర్ స్త్రీల సమాజం, అమ్మ నేను కదిలిపోకాడు, గుబిలోడాడు, వాడిని కదిలియొద్దు అన్నాడంట. సరే కొన్ని రోజులు వచ్చాడు, మళ్ళీ కొన్ని రోజులు వచ్చి మళ్ళీ కొన్ని రోజులు మానాడు. మళ్ళీ పాస్టర్ పోయి అడిగాడంట, ఏమైందిరా ఇప్పుడు అంటే, మన సంఘంలో పెద్దలే సరిలేరండి, అసలు వాళ్ళకి మట్టు లేదు, మర్యాద లేదంట. మళ్ళీ వచ్చి, రే ఏం చేశారయ్యా ఆయన్ని, వాడు చాలా తెంగరోడు, వాడిని కదిలియొద్దు, ఒక ఆత్మను మనం కోల్పోవద్దు, కదిలియొద్దు, పోనీలే అని అన్నారంట. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఒక 3 నెలలు వచ్చి మళ్ళీ ప్రార్థనకు ఆగాడు. మళ్ళీ ఎందుకు ప్రార్థనకు ఆయన పాస్టర్ పోతే, అసలు మన సంఘంలో యవనస్తులే సరిలేరు అన్నదంట. అసలు ఇంతకు ఈడు సరిలేడు, ఈడు మంచోడు కాదు. మనకేందంటే ఒక అలవాటు, ఎప్పుడు వాళ్ళెట్ట వీళ్ళెట్ట అని కూడా మనమెట్టని ఎప్పుడు ఆలోచన. అది మనకు బయట రోగం. పాస్టర్ అన్నాడంట, సరే రే నేను కూడా నేను ప్రార్థనకు పిలిచి అలిసిపోయినాను, ఇంక నేను పిలవను, కానీ ఒకే ఒక ఆదివారం మాత్రం ప్రార్థనకు రారా, నా కోసం రారా అన్నాడంట. సరే పాస్టర్ గారు, నువ్వు ఎంత చెప్తాను కానీ నీ కోసం నేను వస్తాను, నా కోసం నువ్వు రావాలి, నేను చెప్పింది చెయ్యి ఆ రోజు, ఇంక నువ్వు రాబాకు రానడంట. సరే అని చెప్పి వీడు కూడా వచ్చాడు. వీడు రాగానే టమ్లర్ ఏది, టమ్లర్ ఈ టమ్లర్లో నీళ్లు నిండగా అంచుల వరకు నీళ్ళు ఇచ్చి, నీళ్ళు బట్టి పాస్టర్ వాడి చేతికి ఇచ్చిన, ఇది పట్టుకోరా, ఇది పట్టుకున్నాడు నీళ్ళు పెట్టి. నేను వాక్యం చెప్పి అయిపోయేదాకా నువ్వు ఎక్కడ నిలబడకూడదు, ఈ నీళ్లు పట్టుకొని నడుస్తూనే ఉండాలి, ఒక్క డ్రాప్ కూడా కింద పోకూడదు, ఒకటి. 2 ఇది ఒక పక్క ఇది చూస్తుండాలి, రెండవది నా వాక్యం వినాలి. ప్రసంగం మొత్తం అయిపోయి నేను అడుగుతా, నేను ఏ వాక్యం చెప్పాను నువ్వు కరెక్ట్గా చెప్పాలి. కాబట్టి ఇది చూడాలి, 2 వాక్యము చెప్పాలి. నీళ్లు చూడాలి, నీళ్లు కింద పోయిందంటే వాడు ఫెయిల్ అయిపోయినట్టు. నీళ్లు కింద పోకుండా నా ప్రసంగం అయ్యేటట్టు నువ్వు చూడాలరా, తిరగతా ఉండాలి, ఇది చూడాలి, నా వాక్యం వినాలి, నేను ఎంతసేపు చెప్పినా అది అని అన్నాడంట పాస్టర్. ఈడు కూడా సరే ఓకే ఇదేం సింపులే కదా అని చెప్పి నీళ్ళు పట్టుకున్నాడు. పాస్టర్ వాక్యం చెప్తుంటే ఎవరన్నా గబగబను పరిగెత్తే తగులితే కింద పోద్దేమని అందరూ చూస్తూ ఉన్నారంట. వీడికేమో గుబిలి తిరగేసినట్టుంది, ఎందుకు ఇది పని చేస్తానంటే పాస్టర్ వాడిని ఎవరు పట్టించుకోవద్దు, నా సైజు ఉన్న వాక్యం ఏంటంట. అంతా 1.5 గంట సేపుడు పాస్టర్ వాక్యం అయిపించిండు. వాక్యం అయిపించినాక పాస్టర్ గారి కాడికి వచ్చి, పాస్టర్ గారు నేను గెలిచిన పందెములు అన్నాడంట. ఎందుకు గెలిచావురా నువ్వు అన్నాడంట పాస్టర్. ఎందుకు గెలిచంటే నా కళ్ళు ఈ నీటి మీద నుంచి ఎక్కడికి పోనీలా, నా చెవులు వాక్యం తప్ప ఇంకేమి నేను విన్నీలా, కాబట్టి గెలిచినానంట. ప్రతి వారం ఇదే చేయరా అన్నాడంట. నీటిని ఎలాగైతే చూశావో యేసు ప్రభుని చూడు, వాక్యం ఎలా విన్నావో ప్రతి వారం వాక్యమే విను. వీళ్ళని వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎట్టబోయారు, వీళ్ళు ఎట్టబోయారు, నీకెందుకురా, నీకెందుకు? నువ్వు చూడవలసినది యేసు ప్రభుని, వినవలసినది వాక్యాన్ని. అంతకంటే పెద్ద పని లేదు నీకు మందిరంలో. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు యేసు ప్రభుని చూడు, దేవుడి వాక్యము విను. ఎవరు లేచిపోతున్నారు, ఈ అక్క ఈరోజు తొందరగా పోయింది, నీకెందుకు? ఆమెకి ఏం అర్జెంట్ ఆమె పోయింది, నీకెందుకు? ఈ అన్న ఎందుకు రాలేదు, నీకెందుకు?
సహజంగా మానవుల నైజ్యం ఏంటంటే కుప్ప బండి చూసారా? ఎప్పుడు ఎక్కడెక్కడ కుప్ప ఉందో, ఎక్కడెక్కడ చెత్త ఉందో దాన్నే తీసుకొని వేసుకొని పోద్ది. కానీ నువ్వు జిలేబీ బూందీ తీసుకొచ్చి పెట్టినా దాన్ని తీసుకోదు. కొంతమంది కూడా అంతే. మనిషి అని ఉంటే వాళ్ళు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు మంచి తీసుకో, చెడు మనకెందుకు? ఇప్పుడు వాడు బాగుంటే భలే మంచోడన్న, వాడంత మంచోడు లేడన్నా. అక్కడ కోపం అయితే వాడంత చెడ్డోడన్నా. నువ్వు సెకండ్ ఆప్షన్కి ఎందుకు పోతున్నావు? ఫస్ట్ ఆప్షన్ పట్టుకో. అంటే వాడు మంచితనం ఉంది కదా వాడిలో, దాన్ని తీసుకో వాడి దగ్గర. చెడు నీకెందుకు? సహవాసంలోంచి చాలామంది దూరం అయిపోయేది ఇట్లాంటి చిన్న చిన్న కారణాలను బట్టే. ఈ సహవాసములో కానీ ఉండగలిగితే అసలు భయము అన్న మాట లేకుండా చేస్తారు నా ప్రభు, బలహీనత అన్న మాట లేకుండా చేస్తారు నా ప్రభు, ధైర్యముతో నింపుతాడు నీ జీవితాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులరా, ఈ రొట్టె విరుచుటలో ఒక సహవాసమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సహవాసములో నీ ఉండగలిగితే నా ప్రభువే నీ కొరకు దిగి వస్తాడు. రెండవ మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19. ఒకరిని ఒకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఎట్లా చేయాలంటండి? ఏం చేయాలంట? రెండు సహవాసములో ఉన్నప్పుడు ఏం కలుగుతుందంటే హెచ్చరింపు. సంఘంలో ఏం కలగాలి? ఫెలోషిప్లో ఉన్నప్పుడు నీకు ఏం దొరుకుతుందంటే హెచ్చరిక. తమిళ్లో ఏముంటుందంటే బుద్ధి సొల్లుంగల్ అన్నమాట ఉంటుంది. ఒరువనుకు ఒరువన్ బుద్ధి. ఇది ఎట్లా జరగాలి? ఇది హెచ్చరించమంటే మన వాళ్ళు తిడుతారు, అదొక రోగం. ప్రార్థనకి ఏందక్క రాలేదు? ఏమైందక్క? ఏ సమస్య అక్క? మనం ప్రార్థన చేద్దాం లెక్క, ఏం కాదు లెక్క, అట్ట మాట్లాడరే. ఏ రాలేదో? ఆహా, అందుకేలే ఇట్ట జరిగింది. ఇంకా ఆమెకి ఎట్టుంటుంది చూడు. సరే, నువ్వు ప్రార్థనకు పోయినవు, ఆమె రాలేదు. రాలేదండి ప్రార్థనకి? రాలేదు. సైతాన్ మోహన్ దానా, నీకు అట్నే కావాలే. ఇది హెచ్చరింపో తిట్లా? ఎట్ట హెచ్చరించాలి? ఎట్ట హెచ్చరించమని చెప్పిండు పౌలు అక్కడ? పాటలతో హెచ్చరించాల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు పాటలు వచ్చినాయండి, నా సామిరంగా డిస్కో డ్యాన్స్ పాటలు. తమిళ పాటలు ఎట్టా ఉంటే నాకు దెమ్మ తిరిగిపోతుంది. సినిమా పాటల, దేవుడి పాటల. తెలుగులో కాంబాడుతుంది వయ్యవయ్య, ఆ వయ్యవయ్య. ఏం వయ్యవయ్యరా? ఏందా పాట? ఆ మధ్య ఆమె ఒక పాట పాడింది. ఏం పాట? ఏంది అది? స్టైలు మారింది కాదు, అది మారిందిలే. నేను లవ్ చేస్తున్నాను, యేసయ్యను లవ్ చేస్తున్నాను. అదే కదూ. అది ఇట్టడి దరిద్రాల పట్ల అసలు నేను విననులే. అందుకు నాకు గుర్తుండవు అవన్నీ. ఎప్పుడో ఒక మొక్క ఆడో పోతుంటే ఆడ పడుద్ది. వదిలిపెడితే బీచ్లో కూర్చొని పెట్టరు దేశప్రభుని, లవర్స్ పార్కులో. బుద్ధి లేని. తప్పు కాదండి. దేవుని పాటలు సినిమా పాటలు కలపొచ్చా? దేవుని పాటలు కానీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మనము పాటలు పాడుతున్నప్పుడు పక్కన ఉన్నవారు ఆ పాటలను బట్టి హెచ్చరించబడాలి, పురికొల్పబడాలి. బలహీనలకు వచ్చారా? నీ పాట వాళ్ళని ఆదరించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ మధ్య మనకు తెలిసి పాస్టర్ వసంత్ బాబు అన్నగారు యవనస్తులు కుడిగి పెట్టాడంట యూత్ మీటింగ్ పెడితే ఒక అమ్మాయి వచ్చి అన్న నేను పాట పాడతాను అన్నదంట. సరే పాడమ్మా అని మైకి ఉమ్మై పీరింది వాళ్ళ ముడియాదయ్యా అని పాడిందంట. పాటల టైం అయిపోయింది, క్లోజ్. మళ్ళీ ఇంకొకటి గబగబుని పరిగెత్తు, అన్న ఒక్క పాట అన్న, రే టైం లేదురా, క్లోజ్ అన్న ఒక్క చరణం అన్న, నోట్ క్లోజ్, ఒక్క పల్లవి అన్న నో అన్న, ఒక్క పల్లవి అన్న అంటే సర్లే ఆయన సరే అని చెప్పి పాట పాడితే, నా జీవిత భాగస్వామివి నీవు అంటుందంట. ఈయనకి కొంతమంది కొన్ని స్టైళ్ళు ఉంటాయి కదండి. కొంతమంది పాటలు పాడేటప్పుడు ఇది కొంతమందికి స్టైలు, కొంతమంది పాటలు పాడేటప్పుడు ఇది స్టైలు. అట్లాగనే ఈడు కూడా ఇది స్టైల్ ఏమో అనుకున్నట్టు ఈయన తర్వాత కూటమి మొత్తం అయిపోతే వాళ్ళిద్దరు ఇంట్లో వాళ్ళు చర్చికి వచ్చిర్రంట. చర్చికి వచ్చి పాస్టర్ గారు వీళ్ళు ఇట్లాంటి పనులు చేశారని వాళ్ళిద్దరు మాట్లాడుకోకూడదని ఇళ్లలో మూసి పెడితే నువ్వు యూత్ మీటింగ్ ద్వారా మళ్ళీ వాళ్ళకి టచ్ పెడితే అన్నాడంట. ఒరే నాకు తిరిగిదరా ఇన్ని జరిగింది. ఏం జరగాలి సంఘములో? ఆ మధ్య ఒక పాట పాడాను నేను. ఏం పాట అంటే ఫాదర్ బెర్క్మన్స్ గారి పాట. உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும், உங்கள் கவலைகள் கண்ணீர் எல்லாம் மறைந்து விடும். உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும், உங்கள் கவலைகள் கண்ணீர் எல்லாம் மறைந்து விடும். கலங்காதே மகனே, கலங்காதே மகளே, கலங்காதே மகனே, கலங்காதே மகளே, நம் இயேசு கைவிட மாட்டார். கடந்ததை நினைத்து கலங்காதே, நடந்ததை மறந்து விடு. கடந்ததை நினைத்து கலங்காதே, நடந்ததை மறந்து விடு. கர்த்தர் புதிததை செய்திடுவார், இன்றே நீ காண்பாய். கர்த்தர் புதிததை செய்திடுவார், இன்றே நீ காண்பாய், இன்றே நீ காண்பாய். கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம். நம் இயேசு கைவிட மாட்டார், நம் యేసు కైవిడ మాట. దేవునికి స్తోత్రం. సోలిపోయి జీవితం మీద విరక్తి వచ్చి ఒక తల్లి గారు వచ్చి మందిరంలో కూర్చుంటే ఆ రోజు వర్షిప్లు ఈ పాట పాడిన. ఆమె అంటది, వర్షిప్ అయిపోయిన ప్రార్థన అయిపోయినాక కొండంత బలం వచ్చిందన్న నాకు అన్నది. హల్లెలూయా. పాపం చాలామందికి తమిళ అర్థం కాల, చప్పట్లకు వచ్చారు కానీ గుంపుల్లో పోయిందని అర్థం కాల. కడందది నేనైతే కలంగాది అంటే గడిచిన దానిని తలంచి తలంచి బాధపడవద్దు. కడందది నేనైతే కలంగాది నడందదై జరిగిందాన్ని మరిచిపో. నిశ్చయంగానే దేవుడు ఒక నూతనమైన కార్యము నీ జీవితంలో చేస్తాడు. నువ్వు ఏడవవలసిన అక్కర లేదు అనే ఆ భావం.
కొండంత బలం. పాట పాడితే ఎట్టుండాలంటే పక్కన వాళ్ళని పురికొలపాలి, అట్టుండాలి పాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా స్టైలు మారింది అన్నాను, వాడికి ఎక్కుద్ది బీపీ. వాడికి మందిరానికి రావాలనుకున్నాడు కూడా రాడు. నిజం, అవునంటారా కాదంటారా? ఆ మధ్య నాకు కాలు దెబ్బ తగిలి ఉన్నా కదండి, ఒక 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉన్నా. అప్పుడే దెబ్బ తగిలి వచ్చి కట్టేసుకుని వచ్చి ఉన్నా. కొంతమంది అరటికాయలు ఆపిల్కాయలు తీసుకొచ్చి ఇచ్చేది, నువ్వు నడవలే అని చెప్పి భయపెట్టిపోయేది. వీళ్ళు అరటికాయలు తెచ్చి ఇచ్చినట్టు ఇచ్చి నన్ను బలపరసరే, నువ్వు నడిచేది కష్టమేలే అంటారు ఒకరు వచ్చి ఏమంటారు, నడిచిన స్టిక్ పట్టుకుని నడవాలే అంటారు ఒకరు. ఒరే, అప్పుడు నాకు పెళ్ళి కూడా కాలేదు, ఇంకా పిల్ల కూడా దొరికేటట్లేదు, వీళ్ళు చూసేటట్టు చూస్తే ఎదురు వీళ్ళటి అసలు కుమిలిపోతుంటే ఎక్కడో దూరంగా ఒక పాట, ఎక్కడో కూటం జరుగుతుంటే అక్కడ ఒక పాట. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఏనుగంత బలం వచ్చింది నాకు ఆ పాటకి. హల్లెలూయా. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం. పాటల ద్వారా, ఆత్మీయమైన గీతముల ద్వారా ఒకరిని ఒకరు హెచ్చరించి పురికొలపాలి. పురికొలపాలన్న మాట కూడా చూపిస్తాను, చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వాక్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యం. సహోదరులారా, అమ్మా కరెక్టేనా? హెబ్రీ పత్రిక అది కదా. పలు రకాలైన ఆయుధములు నా మీద విసురుతుండగా, దేవా నీవే నన్ను కాపాడాలి. ఆ దినము సమీపించిన కొలది మరెక్కువగా లాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును, అదుగో ఒకరిని ఒకరు పురికొలపాలి. సహవాసంలో ఏముంటుందంటే పురికొలపటం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు నా వైపు చూడండి. ఎప్పుడు కూడా నా మాటలు ఒకరిని బలహీనపరిచేటట్టుగా ఉండవు. ఈ మాట వాస్తవం. ఫుల్పిట్ మీద నిలబడి చెప్తున్నారు. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాస్తవం చెప్తాను. నా మాటలు ఎప్పుడుకైనా బలహీనను బలపరిచేటట్టే ఉంటుంది, కానీ వాళ్ళని నీరసల్లింపజేసేటట్టు పొరపాటున నా మాటలు ఉండవు. మన మాటలు కూడా అట్లాగనే ఉండాలి. పడిపోతుందా, బలహీన పడిపోతుందా, నీ మాటలలోనే వాళ్ళకి బలం రావాలండి. నీ మాటలు వాడిని పురికొలపాలి. ఏదో తెలిసో తెలియకో జారిపోయాడా, దిగజారిపోయాడా, పడిపోతున్నాడా, నీ మాటలు బలపడరు. ఏం కాదు, దేవుడు బలపరుస్తాడు. గిద్యోను గాను షాట్ను కూర్చొని భయపడతా ఉన్నాడు శత్రువులకి. ప్రభు వచ్చి ఏమన్నాడు, గిద్యోను, హలో హలో గిద్యోను, నా బలం కలిగినాడు అన్నాడా? ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. అదురుపోయిండు. అబ్బా, నువ్వు అక్కడ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయితే ఏడెందుకు కూర్చుంటా నేను? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు. ఈ మాటను బట్టి నువ్వు శత్రువులను కోల్చబోతున్నావు. హల్లెలూయా. అంటే నీ మాట నీ తోటి వారిని బలపరచాల, పురికొలపాల. సహవాసంలో ఇది ఉండాల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ మాట చెప్పి ముగిచ్చేస్తాను, చదవండి. మనందరికీ తెలిసిన మాట.
కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం. అవన్నీ వద్దు కానీ మనకు తెలుసు. 3వ వాక్యం చదువు. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనే నుండును. ఎచ్చట, అదే అచ్చటే ఎచ్చట. వీళ్ళు నాకంటే వీళ్ళకి అబ్బో. హల్లెలూయా చెప్పండి అంటే మీరు ఎట్లా అన్నారా? ఇంకొకటి ఏమన్నా హల్లెలూయా చెప్పండి అంటుండ్రు. అట్ట అచ్చటనే ఉండినంటే ఎచ్చట అంటే అచ్చట. ఎచ్చట అదేనంటే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందండి చెప్పాలి. ఆశీర్వాదము పుచ్చకాయలలో, పుచ్చకాయ కాదు అదేంది, గుమ్మడికాయలో. గుమ్మడికాయలో ఆశీర్వాదం ఉందా? మరి ఇల్లు చుట్టూ గుమ్మడికాయ కట్టుకుంటుండ్రు. అంతరాలలో ఆశీర్వాదం ఉందా? దారాలలో ఆశీర్వాదం ఉందా? శలక జోష్యాలలో ఆశీర్వాదం ఉందా? ఈ తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చుట్లో ఆశీర్వాదం ఉందా? నాగపట్టణానికి వెళ్ళట్లో ఆశీర్వాదం ఉందా? బెస్సనగర్ వెళ్ళట్లో ఆశీర్వాదం ఉందా? గుణదలకు వెళ్ళట్లో ఆశీర్వాదం ఉందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవన్నీ ఉందా? ఆశీర్వాదము నువ్వు ఎక్కడనో వెతుక్కొని పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే సహవాసం ఉంటుందో అక్కడే దేవుడు పెట్టాడు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమో. అది ఆ తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవన అచ్చట ఉండునని యెహోవా సెలవిచ్చెను. ఎక్కడుంది ఆశీర్వాదం అని అంటే, సంఘములో ఎప్పుడైతే ఒక సహవాసం ఏర్పడుతుందో, ఒక ఫెలోషిప్ ఏర్పడుతుందో, అక్కడ దేవుడు ఆశీర్వాదం ఉంచాడు. నువ్వు దేని కొరకు ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఒక చిన్న మాట చెప్తున్నాను, నా మాట ఒకవేళ కఠినంగా ఉన్నా ఈ మాటను మన్నించి ఈ మాటకు విధేయత చూపండి. కరెంట్ ఈ దినం ఈ దినము సంఘములో ఉన్నవారిలో ఎవరితో అయినా నీకు సహవాసం లేకపోతే, ఒకవేళ వారితో సమాధానం లేకపోతే దయచేసి సమాధాన పడండి. సమాధాన పడకుండా పొరపాటున బల్లారాధనలో చేయి వేయొద్దు. దయచేసి వారితో సమాధాన పడండి, వారితో సహవాసం చేయండి, వారితో ఫెలోషిప్ చేయండి. చాలా ఆశీర్వాదాలు ఎక్కడ కోల్పోతున్నాయి అంటే, ఒక కుటుంబంలో సహవాసం ఉండట్లేదండి. భార్య భర్తతో మాట్లాడట్లేదు, భర్త భార్యతో మాట్లాడట్లేదు, తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడట్లేదు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడట్లేదు, అన్న తమ్ముడితో మాట్లాడట్లేదు, తమ్ముడు అన్నతో మాట్లాడట్లేదు. మరి ఎట్లా ఉంటుంది ఆ కుటుంబంలో ఆశీర్వాదం? మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన కుటుంబంలో ఒక సహవాసం ఉండాలి, దైవికమైన ఒక సహవాసం, ఫెలోషిప్ ఉండాలి. తల్లిదండ్రులలో అసహవాసం ఉండాలి, అన్నదమ్ములలో సహవాసం ఉండాలి, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సహవాసం ఉండాలి, సంఘములో విశ్వాసులలోనూ సేవకుల మధ్యలోనూ సహవాసం ఉండాలి. హల్లెలూయా. నాకు నిజంగా కానివారు అంటూ ఇక్కడ ఎవ్వరు లేరు, నిజం ఎవరు లేరు. సిఆర్పిఎఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో నేను సంఘ కాపరిగా ఉన్నాను, మౌంట్లో సంఘ కాపరిగా నేను నాన్నగారు ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. నా సంఘంలో ఉన్న వాళ్ళంటే నాకు కుదరదండి, పడదండి అని నాకు ఎవరు లేరు. యేసు రక్తం చేయం, స్వతంత్రంగా ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్తాను. వాళ్ళు పలకకపోయినా వాళ్ళతో నేనే మాట కలిపి పలకరించుకొని వారితో సమాధానపడే మనసు నా దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే చెప్పటం ప్రాముఖ్యం కాదు, పాటించటం ప్రాముఖ్యం. చెప్పేది ఏది ఎవరన్నా చెప్తారు, కానీ పాటించాలి. నా ప్రియులరా, ఈ రొట్టె విరుచుటలో ఉన్న ఆశీర్వాదం ఒక సహవాసం, ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ను బట్టి కలిగే ఆశీర్వాదం ఒకటి
దేవుడే దిగి వస్తారు ఆ ఫెలోషిప్లోకి. రెండు, ఆ ఫెలోషిప్లో ఉన్నవారు ఒకరికి హెచ్చరికలు చేసుకుంటారు. 3, ఆ ఫెలోషిప్ ఉన్న స్థలములో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఆశీర్వాదములన్నీ మనం పొందాలంటే ఒక సహవాసం మనలో ఏర్పడాలి. ఆ సహవాసమును దేవుడు మనలో దిట్టపరచి స్థిరపరచునుగాక.